ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఏమాత్రం చిత్తశుద్ధి లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ప్రస్తుత కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన వాటిని కొనసాగించడం కోసం కొనసాగిస్తున్నాడు తప్ప ఆయనకి ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద చిత్తశుద్ధి లేదు, వ్యవసాయం మీద చిత్తశుద్ధి అంతకంటే లేదు. వ్యవసాయం మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏమండి మద్దతు ధర కోసం అన్నీ కొనాలని అవసరం లేదండి, నాకు అర్థం కాలేదు. మద్దతు ధర ఇచ్చిన తర్వాత ఎంఎస్పి ఇచ్చిన తర్వాత మొక్కజొన్న కానీ మరి ప్యాడీ కానీ పసుపు కానీ పొగాకు కానీ మిర్చి కానీ ఏది కూడా మద్దతు ధర లేనటువంటి ఒక విషమ పరిస్థితి రైతుకు ఏర్పడితే, రైతు బజార్ని పడిపోతే, అప్పుల పాలైపోతే నువ్వు దాన్ని పట్టించుకోవు, ఇంటర్వెన్షన్ కావు. ఈ విధంగా వ్యవసాయం మీద ప్రాజెక్టుల మీద చంద్రబాబు నాయుడు గారికి అసలు చిత్తశుద్ధే లేదు. ప్రాజెక్టులో డబ్బుగా చేద్దాం లేదా అమరావతిలో డబ్బుగా చేద్దాం అనే పద్ధతే తప్ప రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి రైతుల్ని ప్రోత్సహించాలనేటువంటి కనీసమైనటువంటి బాధ్యత కూడా విస్మరించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పదలుచుకున్నాను.